మీ పేరు ఏం పేరండి? నా పేరు ధనరాజు బడి. సార్ ఎక్కడ ఉన్నారండి మీరు? నేను గంగవరం గ్రామంలోనే నివసిస్తున్నాను. సార్ ఇప్పుడు ఎలాంటి నాయకుడు కావాలని కోరుకుంటున్నారు సార్ మీరు? సార్ ఇప్పుడు మా గంగవరంలో చాలామంది నలుగురు ఎమ్మెల్యేలు వచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళ స్థానాలు వాళ్ళు సక్రమంగా చేసుకున్నారు, వెళ్ళిపోయారు. వాళ్ళు ఇచ్చిన మాటలు, వాళ్ళు ఇచ్చిన ప్రతిజ్ఞలు అన్నీ పక్కన పెట్టేసి మా గంగవరాన్ని అలాగే వదిలేసి ఒంటరిగా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏంటంటే ఈ ఎలక్షన్లకి మళ్ళీ మా గంగవరం యువకులందరూ కలిసి మళ్ళీ రకానికో జెండలు ఎగరేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. నాకు అది చూస్తుంటే నా నరాలు రగిలిపోతున్నాయి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే బయట చెప్పుకోలేకపోతున్నాను. ఈ గంగవరం పొల్యూషన్కి విలువలాడిపోతున్నాం. మా పిల్లలు, మా తర్వాత జనరేషన్ ఏమవుతుందో ఊహించుకుంటేనే భయంకరంగా ఉంటుంది. అసలు మా పరిస్థితులు ఎవరు పట్టించుకోవట్లేదు. ఎలా బతకాలో తెలియట్లేదు. భవిష్యత్తు తెలుసుకుంటే కళ్ళల్లో నీళ్ళు, రాత్రులు నిద్ర లేక చాలా నరకం అనిపిస్తున్నాం. మా సమస్యలో ఎవరు పట్టించుకుంటారో ఆ దేవుడే పట్టించుకోవాలేమో, కానీ ఈ రాజకీయ నాయకుల మీద అయితే నమ్మకం అయితే పోయిందండి. ఆశ అంతా కోల్పోయాం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మళ్ళీ ఎలక్షన్లకి మళ్ళీ జెండాలు ఎగరేస్తున్నారు. మా యువకులకి, మా గంగవరంలో ఉన్న ప్రతి ఓటర్కి చెబుతున్నాను, మీరు జెండాలు ఎగరేస్తున్నారు, ఓకే తిరగండి. మన ఊరికి గత 10 సంవత్సరాలు అయింది, ఏమైనా న్యాయం జరిగిందా చెప్పండి. ఇప్పుడు పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నామంటే మన పిల్లలు ఆలోచించండి. మన పిల్లలకి వాళ్ళ తర్వాత జనరేషన్కి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉంటుంది. అది మీకు తెలియట్లేదు, అర్థం చేసుకోండి. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉంటున్నాయంటే గర్భిణీల పరిస్థితులు కూడా చాలా ఘోరంగా ఉంటున్నాయి. చిన్నపిల్లలకి ఐ ఇన్ఫెక్షన్లు, ఈ పోర్టు నుంచి వచ్చే పొల్యూషన్కి ఐ ఇన్ఫెక్షన్లు, ప్లస్ ఊపిరితిత్తుల్లోని సరిగ్గా శ్వాస ఆడక చాలా 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 ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బయటికి ఏదైనా చిన్న సమస్యని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందంటే డాక్టర్ ఒకటే చెప్తున్నారు, అమ్మ మీరు చాలా రోగాలు మీరు తెచ్చుకుంటున్నారు, ఇంకా ముందుకి చాలా చాలా వస్తాయి, అవి ఎటువంటివో మేము చెప్పలేము అని కూడా డాక్టర్లు చెప్తున్నారు. అది మేము తెలుసుకుంటుంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది. మా పిల్లల్ని చూస్తుంటే ఈరోజు నా కొడుక్కి ఐ ఇన్ఫెక్షన్, గత 6 months నుంచి హాస్పిటల్ తిప్పుతూనే ఉన్నాను. చాలా హాస్పిటల్ తిప్పాను. మన వైజాగ్లోనే విశాఖ హాస్పిటల్ తిప్పాను. ఆ తర్వాత ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ తిప్పాను. మా అబ్బాయి కళ్ళు అదే ఇన్ఫెక్షన్తో ఉన్నాయి. ఒకటే అన్నారు డాక్టర్ గారు, బాబు మీ అబ్బాయికి ఈ పోర్టు నుంచి వచ్చే చిన్న ఆ పోర్టు డస్ట్, దానివల్ల డస్ట్ ఎలర్జీ వచ్చింది, అది తగ్గాలంటే 1 సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు, 10 సంవత్సరాలనే పట్టవచ్చు అని చెప్పగానే నా బాధ అలా ఉంటుందండి. ఒక తండ్రిగా నా కొడుకుని రోజు చూస్తుంటే వాడికి డ్రాప్స్ వేస్తుంటే ఆ ఎన్ని చుక్కలు వేయాలా, ఎన్ని చుక్కలు వేస్తే తగ్గుతుంది. రోజు ఉదయం పూట వేస్తున్నాను, నైట్ టైం వేస్తున్నాను. ఇటువంటి పరిస్థితులు నాకే ఎలా ఉంటుందంటే మా గంగవరంలో ఉన్న అందరికీ ఎలా ఉంటుందో నాకు తెలియట్లేదు. కానీ మేము మాత్రం చాలా ట్రబుల్లో పెడుతున్నామండి. ఇప్పుడు నా ఆలోచన ఎలా ఉంటుంది అంటే ఇప్పుడున్న ఎలక్షన్లకి ఏ నాయకుడు వచ్చినా సరే మాకు అభ్యంతరం లేదు, కానీ ఇచ్చిన మాట మీద నిలబడాలి. లాస్ట్ టైం ఎమ్మెల్యే వచ్చి మన పెద్దమ్మ గుడి దగ్గర ప్రమాణం చేశారు, స్టే చేసి ప్రమాణం చేశారు, 100 రోజుల్లోనే మీ గంగవరం సమస్య పరిష్కారం అవుతుంది అని. నా ఎమ్మెల్యే నాగిరెడ్డి, మా నియోజకవర్గం ఎమ్మెల్యే నాగిరెడ్డి 100 రోజుల్లోనే మీ గంగవరం సమస్య పరిష్కారం అవుతుంది అని ఎంతో స్ట్రాంగ్గా చెప్తే మా యువకులందరూ కలిసి అతన్ని ఎత్తేసి ఎగరేస్తాము. అతని జెండాలు ఎగిరాయి. అలా చేసిన తర్వాత ఆ 100 రోజులు కాస్త పోయింది, సంవత్సరాలు పోయాయి, అది మొత్తం పదవి కాలం కూడా పూర్తి అయిపోయింది. ఇప్పుడు నా ఆలోచన ఎలా ఉంది అంటే ఏ నాయకుడు వచ్చినా ముందు మన గంగవరం యువకుల ఓటర్లందరూ ఒకటే గుర్తుంచుకోండి, ఈసారి మనం కూడా మన గంగవరాన్ని సేవ్ చేసుకోలేకపోతే మన పిల్లలు, తర్వాత జనరేషన్ మొత్తం నాశనం అయిపోద్ది. మీరు అలాగో చూస్తుండండి. మన తర్వాత మన గంగవరం తర్వాత జనరేషన్ అనేది లేదు. సార్ ఇప్పుడు ఏ నాయకుడిని కోరుకోవాలనుకుంటున్నారు? ఏ నాయకుడు వచ్చినా సరే ఒకటే కోరుకుంటున్నానండి, ఈ రాష్ట్రం అయితే అల్లకొల్లం అయిపోయింది, అభివృద్ధి అనేది ఎప్పుడో కనుమరుగైపోయింది. ఈ పథకాలు ఇవన్నీ తెలుసుకుంటుంటే నరాలన్నీ రగులుతున్నాయి తప్ప ఏం చేయలేకపోతున్నాం. కనీసం ఈ గంగవరంలో ఉన్న ఓటర్లందరికీ ఒకటే విషయం చెప్తున్నాను, గుర్తుంచుకోండి, మనకి ఏ నాయకుడు వచ్చినా మన ఊరి సమస్య పరిష్కారం అవుతేనే ఆ నాయకుడికి మనం నమ్ముకొని ముందుకు వెళ్దాం. అంతే, ఒకటే లక్ష్యం మన టార్గెట్, మన గంగవరం సమస్య క్లియర్ అవ్వాలి. ఈ పోర్ట్ డస్ట్ అనేది చాలా ప్రమాదకరం, అది గుర్తుంచుకోండి.